అభివృద్ధి మాటల్లోనే కనిపిస్తుందే తప్ప గ్రామాల్లో ప్రజల కష్టాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం నందంపూడి ప్రజలు గత 40 ఏళ్లుగా సరైన రహదారి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. నందంపూడికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిందని పెద్ద పెద్ద గోతులు పడడంతో ప్రయాణం తీవ్ర ప్రమాదకరంగా మారింది. వర్షం వస్తే ఈ రోడ్డు కాస్త బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. ఈ రహదారి దుస్థితి వల్ల పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా గ్రామాలకి రాలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో హామీలిచ్చే నాయకుడు గెలిచాక తమను పూర్తిగా విస్మరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు, విద్యార్థులు బురద రోడ్డుపైనే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పడుతున్నామండి. మాకు రోడ్లు అవి లేవు. అంటే మామూలు టైంలో అయితే ఏదోలాగా వెళ్ళగలుగుతున్నామండి. వర్షం వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇటు మాకు వెళ్ళడానికి సరిహద్దుల గొడవలు ఏంటో తెలియదు, కానీ మాకు అటు వెళ్ళడానికి లేదండి, ఇటు వెళ్ళడానికి లేదు. ఏదైనా ఇబ్బంది జరిగినా సరే వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నామండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఇటు ఏదైనా అంబులెన్స్లు రావాలన్నా కూడా ఇబ్బంది అండి. వర్షం పడిందంటే అసలు అడుగు తీసి అడుగేయడానికి ఉండదండి మాకు. మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్ల కోసం కొంచెం రోడ్డు మాకు తొందరగా వేయించుతారని ఆశపడుతున్నామండి. మేమందరం కూడా ఇక్కడ కావాలని వచ్చి మేము అడుగుతున్నామండి. మేము ఏదో ఇది చేయాలని కాదు, కానీ మాకు న్యాయం జరగాలి, కొంచెం తొందరగా రోడ్లు వేస్తారని ఆశతో మేము అడుగుతున్నామండి. అంతేనండి. మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు రోడ్లు అవి లేవు. మా కోరిక అంతా రోడ్డు అండి. మేము రోడ్డు ఎత్తే మాకు ఏది అవసరం లేకుండా మేము హాయిగా వెళ్ళిపోతామండి. రోడ్డు మీద నందంపూడి అండి. అప్పుడే 40 సంవత్సరాలు మట్టింది సార్. రోడ్డు లేదండి, ఏమీ లేదండి. దీంట్లో మేము మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారండి, చూసుకున్నారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళామండి. మా అమ్మ శాంక్షన్ అయిపోద్దమ్మా అని చెప్తున్నారండి. మేము ఈ ప్రభుత్వం చేసి పెడుతుందని మాకు గట్టి నమ్మకంతో మేము పాటలు పడుతున్నామండి. మరి ఈ విషయాన్ని కొంచెం ఎదరికి తీసుకెళ్ళి కొంచెం మాతో ఉండి రోడ్లు చేయిస్తారని మాకు